సమం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వతిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య అత్తిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేతు. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్యతే మైథిలీం. సముద్రార్థో గమిష్యామి విశతం సంవత్సరాం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. మాలాం పుండ్రీం చటమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సూర్యే చాస్తం గతే రాత్రం దేహం సంక్షిప్య మారుతిః. వృషకం శకమాత్రస్థం బభూవ అద్భుత దర్శనః. యోగేశ్వర్య బలేనైవ యోగీశ వరవల్లభః. యోజనానాం శతం శ్రీమాన్ చేత్వా ఉత్తమ విక్రమః. ఈ రోజున సుందరకాండలో రెండవ రోజు మనం ప్రారంభించి ప్రవచనాన్ని చెప్పుకుంటున్నాము. నిన్నటి కథలో స్వామివారు ఎన్నో విఘ్నములను దాటి గగన మార్గంలో శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి అవతల ఒడ్డుకి చేరి తన పర్వతాకారంతో అంత ఎత్తుగా ఉన్నటువంటి యొక్క తన శరీరాన్ని సంక్షిప్తం చేసుకున్నారు, అంటే తగ్గించారన్నమాట. ఇంకా ఆ శరీరంతో పని లేదు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యేచ అస్తమితే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి. రాత్రి అవబోతున్నది. తన యొక్క శరీరాన్ని అలాగే ఉంచుకుంటే ప్రమాదము. ఎవరికీ తెలియకూడదు తను వచ్చినట్టుగా ఇక్కడికి. అది ప్రధానమైన విషయం. అది మనస్సులో పెట్టుకుని స్వామివారు వృషదంశకమాత్రస్థం బహూవ అద్భుత దర్శన. ఆశ్చర్యాన్ని కొలిపేటువంటి తన పర్వతం ఎత్తు ఉన్నటువంటి ఆ శరీరాన్ని చాలా చిన్నదిగా చేసుకున్నారు. ఎంతగా? వృషదంశకమాత్రస్థం. వృషములంటే ఎలుకలు. ఎలుకలను చంపేటువంటిది పిల్లి. వృషదంశక అని పేరు.
అందువల్ల చిన్న పిల్లి ఎంతైతే ఉంటుందో పర్వతాకారుడైనటువంటి యొక్క స్వామి పిల్లంత శరీరాన్ని పొందాడు. శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించినప్పటికీ ఆయనకి ఏమాత్రము శ్రమ కలగలేదుట. ఉస్సురుమం లేదు, నీరసం వస్తుందని అనుకోలేదు, అబ్బా చాలా కష్టపడ్డానని అనుకోలేదు. దాని గురించి అసలు ఆలోచనే చేయలేదు స్వామి వారు. చాలా సంతోషంగా ఉన్నారు. ప్రదోషకాలం ఆలోచిస్తున్నారు స్వామి. తల ఎత్తి 4 దిక్కులు చూచారు. ఈ లంకానగరం యొక్క వైభవాన్ని చూస్తున్నారు. ఎలా ఉన్నది ఆ లంకానగరం? ఆకాశాన్ని అంటుతూ ఉండేటువంటి యొక్క ఎత్తైన ఆ గోడలు ఉన్నాయి. ఆ చుట్టూ ఆ గోడలతో నిర్మాణం చేయబడింది లంకానగరం. ఎటు చూసినా అటు ఇటు దూరంగా అరణ్యములు ఉన్నాయి. లోపల ఉద్యానవనాలు చాలా ఉన్నాయి. అనేక ద్వారాలతో విశాలమైనటువంటి యొక్క బజార్లతో ఎంతో వైభవంగా అద్భుతంగా ఉన్నది ఆ లంకానగరం. చంద్రుడు కూడా వచ్చాడు ఆకాశంలో. చంద్రుడు వస్తే ఎలా ఉందిట? చంద్రుడోపి సాచివీయమివాస్య పురువన్. మా హనుమ బాబు లంకానగరానికి వచ్చాడు సీతాన్వేషణ కోసం. చీకటైతే వెతకడం కష్టం కదా, కనపడదు కదా. అందువల్ల ఆయనకి సహాయం చేద్దాము అంటే తన యొక్క వెన్నెలతో ఆ వెన్నెలని బాగా ఎక్కువగా చూపించి, వెలుతురును చూపించి ఈయనకి సహాయం చేస్తే ఆ సీతమ్మ వారిని ఎక్కడ వెతకాలో అక్కడ వెతుకుతాడు పాపం. ఈ రకంగా నేను కూడా ఆ రామకార్యంలో పాలు పంచుకున్నట్టు అవుతుంది కదా, రాముడికి సేవ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి భావన చేసి చంద్రుడు కూడా రోజు మామూలుగా ఉండబడేటువంటి యొక్క వెన్నెల కంటే చాలా అధికమైనటువంటి యొక్క వెన్నెలతో ప్రకాశించాడు హనుమకి సహాయం చేయటం కోసము అని వాల్మీకి మనిషి వర్ణిస్తున్నారు. చంద్రోపి సాచూయమివశ్య కుర్వన్ తారాగణైః మధ్యగతో విరాజన్. చుట్టూ నక్షత్రములు, మధ్యలో చంద్రుడు. ఆ చంద్రోదయం సామాన్యంగా లంకానగరంలోకి ఎవరూ వెళ్ళలేదు. చాలా పకడ్బందీగా ఉన్నది. అనేక మంది రాక్షస వీరులు భయంకరమైన ఆయుధాలను పట్టుకుని రక్షిస్తూ ఉన్నారు. అనేక ద్వారాలు ఉన్నాయి. అలాగే కందకములు అంటారు, అంటే పెద్ద పెద్ద కాలువల్లాగా ఉంటాయి. దాంట్లో నీళ్లు ఉంటాయి, దాంట్లో మొసళ్ళు ఉంటాయి. భయంకరంగా ఉంటుంది. దాన్ని దాటి లోపలికి వెళ్ళా. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా చూచారు. అలా నిర్మాణం చేశాడు ఆ లంకానగరాన్ని. శతగ్ని శూల కేశాం తాం అట్టాలక పతంసకాం. అక్కడ అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి శత్రు సంహారం కోసం. శతగ్ని అంటే 100 మందిని ఒకేసారి చంపగలిగేటువంటి యొక్క పెద్ద భయంకరమైన ఒక ఆయుధం అన్నమాట. అలాంటి శతగ్నులు చాలా చోట్ల ఉన్నాయి లంకానగరంలో. అలాగే అది ఎలా ఉంది అంటే మనసేవకృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మ. ఎవరయ్యా ఈ లంకా నగరాన్ని కట్టారు అంటే విశ్వకర్మ. విశ్వకర్మ మామూలుగా ఏదో కూలీలు పెట్టి కట్టించడం కాదు.
మామూలుగా మనం ఏదైనా కట్టాలంటే పెద్ద భవనం వాళ్ళని వెళ్ళి పిలిచి ఏదో కట్టిస్తాం. కానీ అలా మనుషులు పెట్టి కట్టించింది కాదు. మనసేవకుతాం నిర్మితాం. మనస్సంకల్పమాత్రం చేత ఒకసారి మనస్సులో ఆయన అనుకుని విశ్వకర్మ దాన్ని ఆ లంకానగరాన్ని ఎంత వైభవంగా ఇది ఉండాలి అని అనుకున్నాడో ఆ విధంగా చాలా అద్భుతంగా ఎంతో వైభవంగా ఉండేటట్టుగా ఆ లంకానగరాన్ని విశ్వకర్మ నిర్మాణం చేశాడట. అలాంటి ఆ లంకానగరాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ ఆనందిస్తూ ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి లోపలికి, శత్రు అభేద్యమైనదే ఈ లంకానగరము. రావడం అయితే వచ్చా 100 యోజనాల దూరం, కానీ లోపలికి ఎలా వెళ్ళాలి, చాలా కష్టంగా ఉండేటట్టుంది అని కొంత ఆలోచనలో 4 ద్వారాలు ఉన్నాయి లంకానగరం లోపలికి ప్రవేశించడానికి. 4 దిక్కుల వాస్తు ప్రకారం కట్టబడినటువంటిది ఆ లంకానగరం. ఎటు చూసినా వాస్తే, ఎక్కడా వాస్తు దోషం ఎక్కడా కనపడలే. ఆంజనేయ స్వామి గారు సకల శాస్త్ర ప్రవీణుడు కదా ఆయన, ఎక్కడా ఆయనకి అవాస్తుగా ఎక్కడా లేవు. చాలా అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యపోతుంది. ఉత్తర ద్వారం దగ్గరికి వచ్చారు. అక్కడ కూడా చాలా మంది ఉన్నారు రాక్షసులు. రాక్షసులు అంటే మామూలుగా ఎలా ఉంటారా, పర్వతాకారులు. వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు. భయంకరమైన ఆయుధాలను ధరించి అటు ఇటు కూడా చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా గమనించండి. రస్యాశ్చ మహతీం గుప్తిం. ఇంత పెద్ద రక్షణతో ఉన్నది ఈ లంకానగరం. రావణాసురుడు కూడా సామాన్యమైన వాడు కాదు. గొప్ప తపస్వి, మాయావి, అద్భుతమైన బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. ఇలాంటి శత్రువుని ఎలాగా యుద్ధంలో ఓడించడం, అసలు ఈ లంకానగరంలో ఎలా ప్రవేశించడం, మామూలుగా రావడానికి కుదరదే. విమానాల్లో కానీ అప్పుడు ఆ యుగంలో బస్సులు, రైళ్లు ఇవన్నీ లేవుగా. వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్తాం? సముద్రాన్ని ఎవరు ఈత కొట్టి రాలేదు, ఏదీ లేదు. అది రావడమే కష్టం. వచ్చిన తర్వాత లంకానగరంలోకి ప్రవేశించడం ఇంకా కష్టం. అని ఇలాగా ఆలోచనలో పడ్డాడు. భవిష్యంతి నిరర్ధకాగా. ఒకవేళ ఏదో ఉపాయం చేసి, సరే వానర వీరులంతా వచ్చారే అనుకోండి, వచ్చినా వాడు ఏమీ చేయలేదు. నది యుద్ధేన వైలంకా శక్యా చేతుం సురైరవి. వానరుల మాట అట్లా ఉంచండి, దేవతలు వచ్చినా కానీ మానవులు వీళ్ళందరికంటే కూడా, వానరుల కంటే కూడా చాలా బలవంతులు, పరాక్రమం కలిగినటువంటి వాడు అని కదా దేవతల విషయం చెప్తాం మనం. అలాంటి దేవతలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏమీ చేయలేదు. జయించడం చాలా కష్టం. ఇది చాలా భయంకరమైనటువంటిది లంకానగరము. ప్రాప్యాపి సమహాబాహుసూకింకరిష్యతి రాఘవ. రామభద్రుడు గొప్పవాడి అయినప్పటికీ కూడా ఏమో ఇది చూస్తే అనుమానంగానే ఉందనుకున్నా. ఇంకరిష్యతి రాఘవ. రాఘవుడు వచ్చినా కానీ ఆయన మాత్రం పాపం ఏం చేయగలడు, ఏమీ చేయలేదని నాకు తోస్తున్నది అని అనుకుంటున్నాడు ఆయన. సరే, అదంతా పోనీ. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ప్రీతమ్మ వారు నేను చూసొస్తానని చెప్పేసి వానరుల దగ్గర వాగ్దానం చేసి మరీ వచ్చా. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలో అర్థం కావటం లేదు. సరే, లోపలికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాము?
వీళ్ళందరినీ మోసం చేసే వెళ్ళాలి వైచరీయ మయాసరి. వైచరీయ అంటే ఏదో పెద్ద మోసం అని కాదు అక్కడ అర్థం. వైచరీయ అంటే నేను రామదూతగా సీతమ్మ వారిని వెతకడం కోసం ఇక్కడికి వచ్చాను అనేటువంటి యొక్క విషయము ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్ళి నేను అనుకున్నట్లుగా ఎక్కడ వెతకాలో అక్కడంతా వెతికి సీతమ్మ వారిని చూచేంత వరకు కూడా నా స్వరూపం అంటే నేను ఇక్కడికి వచ్చినట్లుగా ఎవరికి తెలియకుండా కూడా అట్లా నేను ఇప్పుడు ఆలోచన చెయ్యాలి. అంటే ఇదంతా ఏంటి, ఆయన ప్లాన్ వేసుకుంటున్నాడు. ఆయన కాసేపు కూర్చుని ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా బాగా ఆలోచన చేస్తున్నాయి అని ఇట్లాగా ఆలోచన చేస్తున్నాయి. వాయువు కూడా ఇక్కడ రాక్షసులకి తెలియకుండా లోపల ప్రవేశించలేరు. వాయుదప్యత్ర జ్ఞాత కెరేరికి మధర్మం. అంత భయంకరమైన ఆ శత్రువులతో ఉన్నదన్నమాట లంకాన. ఇది చింతావరోధుత్వ ఇలాగా ఆలోచన చేశాడు స్వామివారు. ఒక్కసారి రామచంద్ర ప్రభువుని మనస్సులో ధ్యానం చేస్తా, ఈ లేనిపోని ఆలోచనలన్నీ పోతాయి, నాకు ధైర్యం కలుగుతుంది అని చెప్పేసి అనుకున్నాను స్వామి. ఒక్కసారి రామచంద్ర ప్రభువుని హృదయంలో కరుణ మూసుకొని కాసేపు ధ్యానం చేశారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఇది స్వర్గలోకమా, కుబేరుడు యొక్క పట్టణమా, ఏమిటే అని ఇట్లాగా అనేక రకాలుగా ఆలోచన. సరే, ఆలోచనతోటి ఊరికి సమయం అంతా వ్యర్థమైపోతుంది. ఏదైనా కానీ రామానుగ్రహం ఉంటే నేను అనుకున్నది సాధించగలను అని చెప్పేసి ఇక ఆలోచన మానేసి బుద్ధికి పని చెప్పారు. సరే, లోపలికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అద్వారేణ మహాబాహు. శాస్త్రం ఏం చెబుతున్నదంటే, రామాయణంలో అన్ని శాస్త్రములు కలిసి ఉన్నాయి. వాస్తు శాస్త్రం ఉంది, స్వప్న శాస్త్రం ఉంది, సాముద్రిక శాస్త్రం ఉన్నది, శృంగారం ఉన్నది. అన్ని సకల శాస్త్రముల యొక్క సమ్మేళనం రామాయణం. ఇది ఉన్నది, అది లేదు అనేది ఏమి లేదు. ఇక్కడ వాల్మీకి రామాయణం వాల్మీకి రాసినప్పటికి కూడా అనేక రామాయణాలు చాలామంది భరద్వాజుడు, అగస్త్యుడు, హనుమంతుడు కూడా చాలామంది రామాయణాలు రాశారు. ఇక్కడ చెప్పనటువంటి యొక్క విషయాలు కొన్ని వారి బుద్ధికి తోచినవి, శాస్త్రబద్ధమైనవి అనేక విషయాలు ఇక్కడ రాశారు. గ్రామం వా నగరం వా పట్టణం వా పరశ్రీ విశేషాత్ సమయే ధూక్యే తద్వారేణ నివేశయేతు అని శాస్త్రం చెప్తుంది. భరద్వాజ రామాయణంలో ఇలా చెప్పారు. శత్రువు యొక్క పట్టణం కానీ లేకపోతే ఆయన ఉండేటువంటి యొక్క ఏదైనా ఒక గ్రామం ఒక పల్లెటూరు అయినప్పుడు ఏదైనా సరే ప్రవేశించేటప్పుడు అంతా దూతగా వెళ్ళేటప్పుడు ఆ దూతట సింహద్వారం కింద వెళ్ళకూడదు, దొడ్డిదారిన వెళ్ళాలి. గోడ దూకి వెళ్ళినా తప్పేది. వాడి శత్రువుని సంహరించడమే, ఓడించడమే ప్రధానమైన లక్ష్యం కాబట్టి వాడికి శుభం జరిగేటట్లుగా వెళ్ళకు. మిత్రుడైతే వెళ్ళొచ్చు సింహద్వారం నుంచే, శత్రువుల ఇంట్లోకి మాత్రం ఎప్పుడు కూడా అలా వెళ్ళకూడదు అని శాస్త్రం. అంచేత
ఇలాగా ఆలోచన చేసి అంటే అడుగడుగున శాస్త్రముని శాస్త్ర మర్యాదని కాపాడుతూ ధర్మాన్ని కూడా ఆలోచన చేస్తూ సకల ధర్మశాస్త్రములు చేసి తెలిసినటువంటి వాడు కదా మహానుభావుడు ఆంజనేయుడు. అందువల్ల శాస్త్ర విధానం ప్రకారము అన్ని రకాలుగా ఆలోచిస్తూ ధర్మాన్ని కూడా ఆలోచన చేస్తూ అడుగు ముందుకు వేస్తున్నారు స్వామిగారు. సుందరకాండలో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అది అందుకనే సుందరకాండ అన్ని శాస్త్రముల సమ్మేళనము. రామాయణం మొత్తము చదివితే పారాయణ చేస్తే ఎంత ఫలం వస్తుందో సుందరకాండ ప్రవచనం వల్ల రామాయణం మొత్తం విన్నటువంటి యొక్క మహాఫలం వస్తుందని చెప్పేసి శాస్త్రం చెప్పింది. రామాయణం కూడా చెప్పింది. రామాయణ మహాత్యంలో కూడా ఈ విషయం చెప్పారు. సుందరకాండలో అనేక సార్లు రామాయణాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. అందువల్ల రామాయణం మొత్తం వినకపోయినా ఒక సుందరకాండ వింటే చాలు. మొత్తం రామాయణం విన్న ఫలితం అనేది తప్పనిసరిగా ఆ విన్నటువంటి యొక్క భక్తులకి చెప్పేటువంటి వారికి అందరికీ కూడా అలాంటి గొప్ప పుణ్యం వస్తుంది అని చెప్పారు. అంచేత ఈ రకంగా ఆయన ఇలా ఆ శాస్త్రాన్ని ఆలోచన చేసి ద్వారం గుండా కాకుండా ప్రాకారాన్ని ఎక్కి వెళ్ళాలని నేను సంకల్పం. ఆ గోడ ఆ ముందుకు వెళ్ళారు. ఆ పెద్ద కోట దగ్గరికి వెళ్ళారు. వెంటనే అలా ప్రవేశిద్దాము అని అనుకోని కాలు ముందుకు వేసేటప్పటికే ఒక పెద్ద భయంకరమైనటువంటి యొక్క రాక్షసి అక్కడ ప్రత్యక్షమైంది. నగరీ శ్వేరూపేణ దర్శపవనాత్మయం. లంకానగరాన్ని కాపాడుతూ ఉన్నది లంకిని అంటున్నాం కదా. ఆమె పేరు లంకిని. అంటే లంకానగరాన్ని ఎప్పుడు కూడా నిరంతరము కాపాడుతూ ఉంటుంది. ఎవరు లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేకుండా. అందుకనే లంకానగరంలోకి ఎవరు లంకానగరాన్ని జయించిన వాళ్ళు ఎవరు లేరు. దేవదానవీరులు ఎవరూ రాలేరు. ఇప్పుడు ప్రథమంగా ఆంజనేయ స్వామి వారే వెళ్ళారు. అందరికీ భయమే లంకానగరంలో ప్రవేశించాలని. ఎవరు వెళ్ళలేదు. రావణాసుడితో యుద్ధం చేయలేదు. రావణాసుడు చేశాడు వెళ్ళి. స్వర్గలోకానికి వెళ్ళాడు, ఇంకో లోకానికి వెళ్ళాడు, అందరినీ జయించాడు. కానీ లంకానగరాన్ని ఎవరు జయించలే. అది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం. అందుకనే ఆంజనేయ స్వామి వారు కూడా ఏమనుకున్నారు, ఇప్పుడు దేవతలు వచ్చినా ఇక్కడ ఏం చేయలేదు, ప్రవధానం చేయకపోవడమే అనుకున్నారు కదా. అంత పరమ భయంకరంగా ఉంటుందంట. ఈ లంక ప్రత్యక్షమైంది. దృష్ట్వా హరిపరము లంకా రావణ పాలితాగా స్వయమేవోత్థితా తత్రాపి పుతానఘతరిశనాగా. వికారమైనటువంటి యొక్క భయంకరమైన స్వరూపంతో బాగా పర్వతవంత ఎత్తుగా నిలబడి చూస్తేనే భయం పుడుతుంది. మరొకడైతే ఆ రూపం చూసే తెచ్చిపోయేవారు. అంత పెద్ద భయంకరమైన రూపం ఆ లంకిని. పెద్దగా అరిచింది. పెద్దగా అరిచింది అన్నమాట. భయంకరంగా ఉరివినట్లు అరిచింది. ఎవరో బాబు అనుకున్నాడు ఆంజనేయ స్వామి. ఎవరయ్యా నువ్వు? లోపలికి ప్రవేశిస్తున్నావు. ఎవరివి? చూస్తా పోతే కోతిలాగా ఉన్నావు. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ. ఓ అరణ్యంలో సంచరించేటువంటి యొక్క ఓ కోతి, నీకు ఇక్కడేం పని? ఎందుకు వచ్చావు? ఎవరిని నువ్వు? ఎవరిని కలవడానికి వెళ్తున్నావు? ఎవరు నన్ను పంపించారు? నాకు సమాధానం చెప్పమని స్వామిగారు విన్నారు. తాత్వం నిరూపణైన
అసలు నువ్వెవరో ముందు చెప్పకుండా నన్ను అడిగాను, నేను చెప్తారే, అసలు నువ్వెవరో ముందు నాకు చెప్పు, నాకు తెలియాలి కదా నువ్వెవరు అన్నా. సరే, అహం హి నగరీ లంకా స్వయమేవ కులమంగమ. ఓ వానరా, నేను ఈ నగరాన్ని రక్షిస్తూ ఉన్నా. నన్ను దాటి ఎవరు వెళ్ళలే. ఎప్పటి నుంచో యొక్క నగరాన్ని నేను రక్షిస్తూ ఉన్నా. ఇక్కడే కాదు, మొత్తం లంకానగరం ఎంత దూరం అయితే వ్యాపించి ఉన్నదో, ఎన్ని మైళ్ళ దూరం ఉన్నదో ఆ మొత్తము అంతా నేను ఒకసారి అలా చూస్తే నాకు కనపడు. ఎవరెవరు ఎక్కడి నుంచి ఎలా వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, మా వాళ్ళ వేరే వాళ్ళ, ఆయుధాలు పట్టుకొని వెళ్తున్నారా, మామూలుగా వెళ్తున్నారా, వీడు ఎందుకు వచ్చాడు ఏమిటి, ఇవన్నీ నేను గమనిస్తా. కాబట్టి నన్ను దాటి నువ్వు వెళ్ళలేడు ముందర, అందుకని చెప్పు. సరేనమ్మా, నువ్వు అడిగాకపోతే చెప్తాను. ఏమి లేదు, నేను మీ లంకానగరం బాగుంటుందని విన్నాను. మీ యొక్క ప్రభువు రావణాసురుడు పరిపాలించే లంకానగరం చాలా అందంగా ఉంటుందిట, చాలామంది చెబితే విన్నాను. అందువల్ల నాకు చూడాలనిపించింది ఒకసారి యొక్క నగరం. అందువల్ల చూసి ఆనందించి వెళ్దాము ఇచ్చాను. అంతే, నాకు పెద్దగా నాకేం కలుగుతుందండి. దృష్టవాపుని విమాం భద్రే, చూసేసి మళ్ళా వెళ్ళిపోతా. చూసేసి పనిచేయండి. అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను. చూసేది అని కూడా చూసే పని లేదు. నువ్వు వెళ్ళదలుచుకుంటే నన్ను గెలిచి వెళ్ళు, నాతో యుద్ధం చేయి. నాతో యుద్ధం చేయకుండా నన్ను ఎదిరించి మాత్రం నువ్వు వెళ్ళలేవు. ప్రాణాల మీద ఆశ ఉన్నట్లయితే నాతో ఊరికి అతిగా మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఏం చేసింది. ఊరికి మాటలతోనే కాకుండా ఒక్క చెప్పదు. ఆంజనేయ స్వామి వారు తైలపన ఒక దెబ్బ ఆశ్చర్యపోయినాడు. ఇంతవరకు ఇలాంటి యొక్క సంఘటన పాపం ఆయనకు ఎదురు కాదు. చాలా ఆశ్చర్యపోయినాడు స్వామి గారు. ఓ, అయితే నా సంగతి కూడా తెలియాలి కదా, పెద్ద పెద్ద బలవంతురాలు అనుకుంటోందని చెప్పేసి ఏం చేశారట స్వామి వారు, శిక్షించాలని చెప్పేసి వామహస్తస్య సోముడి వృష్టిన అభిజగాన ఏనాం హనుమాన్ క్రోధముచ్చిత. కుడి చేతితో పడితే చచ్చిపోతుంది. ఎందుకంటే అదే అడుగడుగునా ధర్మాన్ని ఆలోచన చేస్తారు స్వామి గారు. చాలా సహజంగా ఏముంటుందంటే, బాగా ఒళ్ళు పెంచిన వాడికి, కండలు తిరిగిన వాడికి బుద్ధి పనిచేయి. బలాన్నే చూసుకుంటాడు వాడు. నేను బలవంతుడిని, గొప్పవాడు, నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటువంటి యొక్క దురహంకారంతో ఉండి చివరికి వాడు బోతాబడి వాడు చివరికి వాడు చచ్చిపోతాడు ఏదో రకంగా ఎవరి ద్వారా. కానీ బుద్ధి ఉంది, బలపరాక్రమాలు ఉన్నాయి, ధైర్యం ఉన్నది, శాస్త్రజ్ఞానం ఉన్నది, అన్ని విషయాలు తెలిసినటువంటి యొక్క మహానుభావుడు. కాబట్టి అంత బాగున్నా, అంత బుద్ధిమంతుడైనా అడుగడుగున ధర్మాన్ని వదలకుండా ధర్మాచరణ చేస్తూ ముందుకు బయలుదేరి వెళ్తున్నారు స్వామి. చూడండి, అదంత ఇదిగా కొడితే మళ్ళీ ఇక్కడ కూడా ధర్మాన్ని ఆలోచిస్తారు. బడి పడి నేను కూడా కొట్టద్దు, పోతే పోతుందని కాదు. స్త్రీహత్య చేయకూడదు. బ్రహ్మహత్య, స్త్రీహత్య పంచమహాపాతకాలు ఉన్నాయి కదా. కాబట్టి పంచమహాపాతకాలు స్త్రీహత్య, బ్రహ్మహత్య కూడా ముఖ్యమైనది. స్త్రీహత్య మహాపాపం కావాలి. రాక్షసి కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్త్రీ అయితే చాలు, హత్య చేయకూడదు, మహాపాపం. మరి ఇవాళ భయంకరమైన లోకంలో ఘోరమైనటువంటి యొక్క మహాపాపాలు ఎన్ని జరుగుతున్నాయో రోజు అంతే లేదు. వాడు ఏ నరకానికి పోతారో, ఏమి శిక్షలు అనుభవిస్తారో తెలియదు. ఇప్పుడు ఉండేటువంటి యొక్క లోకంలో చాలా భయంకరమైన రోజు హత్యలే. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ఎవరూ లేరు. ఈ రకంగా ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది, మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి సరైనటువంటి యొక్క సంస్కారము, జ్ఞానము, వివేకము లేకపోతే
మూర్ఖులైనప్పుడు ఇలాంటి యొక్క పరిస్థితులన్నీ దాపరిస్తాయి లోకంలో. కాబట్టి ధర్మాన్ని ఆచరణ చేసినప్పుడు ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందన్నారు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షించాలి, చేతనైనంత వరకు రక్షించాలి. రక్షించడం అంటే ఏంటి? ధర్మాన్ని మనం రక్షించక్కర్లే, ఆచరణ చేయడం. రక్షణ అంటే ఆచరణ అని అర్థం. ధర్మాన్ని మనం ఆచరణ చేసినప్పుడు ఆ ధర్మమే మనని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించినప్పుడే, ధర్మాన్ని ఆచరించినప్పుడే మనకు సుఖం కూడా కలుగుతుంది. ధర్మాచరణ చేయనటువంటి వాడికి సుఖం అనేటువంటిది ఎప్పుడు కూడా కలగదు. వాడికి పాపమే వస్తుంది. ధర్మము పుణ్యము పాపం. ధర్మం చేస్తే ఆ ధర్మం వల్ల పుణ్యం, పుణ్యఫలం వల్ల సుఖం. పాపం చేస్తే ఏమవుతుంది? దానివల్ల మనకి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఏ పని చేసినా సరే మనకు విఘ్నాలు వస్తాయి. కాబట్టి ఆ పాపం వల్ల మనకి నరకయాత్రలు మనం అనుభవించాల్సి వస్తుంది. ఈ లోకంలో కూడా ఎన్నో ఇబ్బందులను మనం అనుభవిస్తూ ఉంటాం. అందువల్ల ధర్మాచరణ అంటే ధర్మార్థ కామ మోక్షములన్న చూసారా? ప్రతి సంకల్పంలో ధర్మార్థ కామ మోక్ష సిద్ధార్థమ సంకల్పంలో చదువుతుంటాం. ధర్మము, అర్థము, కామము. మోక్షాన్ని పక్కన పెట్టండి. అది మోక్షం మనం అనుకుంటే అది వచ్చేది కాదు. మోక్షం అనేటువంటిది రావడానికి ఎన్ని జన్మలతో మోక్షం వస్తుందో తెలియదు, అది వేరే విషయం. కానీ ముఖ్యమైనటువంటిది ముందర ధర్మార్థ కామములు తూచా తప్పకుండా ఎవరైతే ఆచరణ చేస్తాడో వాడిని ఆ ధర్మము రక్షిస్తుంది. ధర్మేచ కామేచ అని మనం వివాహ సమయంలో కూడా చెప్పిస్తారు ఆ విషయం. పయేష నాతి జగతవ్య నాతి జగామి అని వాళ్ళ దగ్గర చెప్పిస్తారన్నమాట. పురోహితులు చెప్పిస్తారు కదా. మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది. వివాహ వ్యవస్థ ఎందుకంటే గృహస్థ ఆశ్రమం అన్నారు. ముందు పెళ్లి చేసుకోవడం పెళ్లి అని కాదు. ఇది బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. దీని ఆశ్రమము అన్నారు. 4 ఆశ్రమాలు. ఈ 4 ఆశ్రమాల్లో బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచారిగా ఉండి వేద విద్యని సకల శాస్త్రములని నేర్చుకోవాలి అని చెప్పేసి మనకి శాస్త్రం చూపుతున్నది, వేదం చూపుతుంది. గృహస్థాశ్రమం ఎందుకు అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో గురువు వద్ద మనము ఏ రకంగా అయితే వేద విద్యని శాస్త్రములను చదువుకున్నామో, ధర్మశాస్త్రాలను చదువుకున్నామో, ఆ ధర్మశాస్త్రాల్లో ఏ ధర్మాన్ని ఆచరణ చేయాలి గృహస్థు అని చెప్పి చెప్పబడి ఉన్నదో అలాంటి ధర్మాన్ని వాటితో సహా కలిపి మీరు చెయ్యాలి. చేస్తేనే మీరు అనుకునేటువంటి యొక్క ధర్మార్థ కామములు అవి బాగా ఆచరణ చేస్తే వచ్చేది మోక్షం. ఇది చేయాలి. ధర్మపత్ని సమేతస్య అని ఎందుకంటామంటే ధర్మపత్ని లేకుండా పెళ్లి కాని వారైనా భార్య తర్వాత మరణించిన తర్వాత అయినప్పటికీ వారికి అర్హత లేదు. ఏ పూజ ఏ పురస్కారము భార్య లేనటువంటి వాడు చేస్తే అది ప్రయోజనం ఉండదు, దానివల్ల ఫలం అనేటువంటిదే ఉండదు. అందువల్ల భార్య తప్పనిసరిగా ఉన్నప్పుడే ఈ ధర్మార్థ కామములు ఆచరణ ఆమె ద్వారా చేయండి. భారతంలో కూడా స్త్రీ గురించి బోలెడు విషయాలు చెప్పారు. భాగవతంలో చెప్పారు, అన్ని పురాణాల్లో కూడా చెప్పారు. అందుకనే వివాహ వ్యవస్థని మన మహర్షులు చెప్పారు. భార్య ద్వారానే. అందుకనే మనం చేసేటువంటి యొక్క పుణ్య కార్యాలలో ఆ భార్య అర్థాన్ని కాబట్టి అర్థ శరీరం ఆమెకు కూడా మనం చేసినటువంటి యొక్క పుణ్యంలో సగభాగం ఆమెకు చేరుతుంది. ఆమె కూడా భగవంతుడు కావలసినటువంటి యొక్క మరి ఆ పూజ సామగ్రంతా కూడా ఏర్పాటు చేసి నివేదన వండి ఆ భగవంతుడికి తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది. అందువల్ల ఆమె ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆమె చేయవలసిన అవసరం లేదు పూజా పురస్కారాలు, భర్త చేస్తే చాలు. ఆ భర్తకి సహాయభూతురాలుగా భగవంతుడి యొక్క కైంకర్యానికి ఆవిడే సేవ చేస్తే చాలు. ఆ దాంట్లో చేసేటువంటి యొక్క సగం పుణ్యము ఆమెకు చేరుతుంది అని చెప్పి సకల శాస్త్రములు తెలియజేశాయి. అందువల్లనే ధర్మపత్ని సమేతస్య అని చెప్పి చెప్పాలి. వివాహమైన వాడు ధర్మపత్ని సమేతస్య అని చెప్పకపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు, వాడికి ఏ పుణ్యం కూడా.
అని శాస్త్రములు చెప్తున్నాయి. అందువల్ల ఇక్కడ ఏమిటంటే ఈ రకంగా మరి అనేక రకాల యొక్క విషయాలు ధర్మంలో ఉన్నాయి కాబట్టి ధర్మాధర్మాలను విచారణ చేసేటువంటి వాడు ఆంజనేయ స్వామి. ధర్మాన్ని వదిలిపెట్టి ఏదీ చేయడు. అందువల్ల శ్రీహత్య మహాపాపం కాబట్టి ఆయన ఎడమ చేతితో కొట్టాడు లంకిని. ఆ ఎడమ చేతితో ఊరిక గట్టగా పట్టలేదు, ఊరిక ఇట్లా అన్నాడు ఆయన. అనేటప్పటిగా ఆ దెబ్బకే తట్టుకోలేక గిరగిర గిరగిర గిర కళ్ళు తిరిగిపోయి నీరసం వచ్చేసి గబుక్కున కింద పడిపోయి. జయ శ్రీభద్రమారమణ గోవింద జయ వీర హనుమానికి శ్రీ చేతి మల్యమానే నాది క్రోధస్వజం కృతకాగా సాతుకేన ప్రకారేణ విఫలంగి దిశాచరి పపాత సహసా విపుతానదర్శనాయ. మొదలు కనపడేటువంటి యొక్క శరీరం కంటే ఇంకా వికారమైనటువంటి యొక్క శరీరంతో కనపడి తద్గదాక్షరం అగర్వితం వాచం ఉవాచ వాక్యం ఉవాచ. మొట్టమొదలు ఎంత అహంకారంతో మాట్లాడిందో అదంతా దిగిపోయింది ఆ దెబ్బతో. గొంతు సరిగ్గా రాలే మాట్లాడతాను. బొంగులు పోయినటువంటి యొక్క కంఠంతో మహానుభావ తెలియక నేను అపరాధం చేశాను, క్షమించండి. మీరు కొట్టిన తర్వాత నాకు వెలగని విషయం ఒకటి గుర్తొచ్చింది స్వామి. అంతకంటే నాకు గుర్తు లేదని. మీరు దెబ్బ ఎప్పుడైతే కొట్టారో వెంటనే నాకు కళ్ళని బయలుకి తిరిగినాయి. వెంటనే పూర్వస్మృతి వచ్చింది. ఏమిటిగా పూర్వస్మృతి? స్వయంభువాపురాతత్వం వరదానం విధానం. ఈ లంకానగరానికి రావడానికి ముందర బ్రహ్మగారు నాకు ఒక విషయం చెప్పారు. ఏదో ఒక కారణం వల్ల ఇక్కడికి వచ్చి చేరింది ఈ లంకి. కానీ నేను ఎన్నాడు ఉండాలి ఆ రావణాసురుడి దగ్గర చెప్పండి అని చెప్పేసి చెబుతా అని అడిగితే అప్పుడు బ్రహ్మగారు చెప్పారట, ఈ విషయం మనకి అధ్యాత్మ రామాయణంలో ఉంది. ఏమిట? ఏవమ్మా త్రేతాయుగంలో దశరథ మహారాజు కుమారుడుగా సాక్షాత్ నారాయణమూర్తి అవతరిస్తాడు. యోగమాయ జనక మహారాజు కుమార్తెగా సీత అనేటువంటి యొక్క పేరుతో ఆమెను కూడా జన్మిస్తుంది. వారిద్దరికి వివాహం అవుతుంది. భూభారాన్ని తగ్గించడం కోసం మరి ఆ రాముడు అక్కడ అవతరించి అనేక మంది రాక్షసులను సంహారం చేస్తాడు. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరిస్తాడు. సుగ్రీవుడితో స్నేహం చేస్తాడు రాముడు. భవిష్యత్ బ్రహ్మగారు కదా, రాబోయే భవిష్యత్తు అంతా చెప్పారు. సుగ్రీవుడు అనేక మంది వానర వీరులని సీతమ్మ వారి కోసం వెతకిస్తాడు. ఆ అనేక లక్షల వానర వీరుల్లో ఒక వానరుడు మాత్రం లంకా నగరానికి వస్తాడు. నువ్వు అడ్డగించినప్పుడు నిన్ను ఎదిరిస్తావు, ఆయన చేతిలో నువ్వు ఓడిపోతావు. ఎప్పుడైతే ఆ వానరుడు వస్తాడో అప్పుడే లంకా నగరానికి వినాశకాలం దాపురించింది అని చెప్పేసి నువ్వు నీ శాపం విమోచన అవుతుంది, నువ్వు వెళ్ళిపోతావు అక్కడి నుంచి, ఆయన నిన్ను ఓడిస్తే అని చెప్పి నాకు చెప్పారు. ఇప్పుడు నువ్వు కొట్టడం వల్ల రోజుకు నాకు బ్రహ్మగారు చెప్పినటువంటి యొక్క విషయం గుర్తుకొచ్చింది. ఓ కపివీర, నేను ధన్యురాలనైనాను, నీ వల్ల నాకు శాప విమోచనమైంది. అందువల్ల నువ్వు నన్ను ఎదిరించావు కాబట్టి ఈ లంక త్వరలోనే నాశనం ఉంది, సందేహం లేదు. ఇప్పటివరకు నన్ను ఎదిరించిన వాడేవాళ్ళు నువ్వు తప్ప అని ఆమె కూడా
ఆనందించి ఆశీస్సులు ఇచ్చింది ఆంజనేయ స్వామి వారు. నేను ధన్యురాలైనామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందన్నారు. ప్రవిశ్య శాపోపహతం గతీశ్వరక శుభాం పురిం రాక్షస ముఖ్య పాలితాంబూ యదృచ్ఛయాతం జగదాత్మజాగ సతిం విమార్గ సర్వత్ర గతో యథా సుఖం. సరే ఓ కపివీరా, నువ్వు ఎక్కడెక్కడ వెతకాలనుకుంటున్నావో లంకానగరంలో ప్రవేశించి అడ్డు పెట్టేవాడు ఎవరు లేవు, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి హాయిగా వెతుకు, సీతమ్మ వారిని చూచి నువ్వు వెళ్ళు, నీకు దిగ్గజేయమవుతుంది అని చెప్పేసి ఆవిడ చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత పరాశర సంహిత అని ఒకటి ఉంది మనకి, అది ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి యొక్క విషయములన్నీ కూడా దాంట్లో ఉంటాయి. దానిలో ఏం చెప్పారంటే, ఈ లంకిని ఓడించిన తర్వాత ఈమె యొక్క సోదరి ఒక ఆమె ఉన్నదిట, ఆమె పేరు కర్కటి అంట. ఘోరమైన బలపరాక్రమాలు కలిగినటువంటిది. మా అక్కయ్యను నువ్వు ఓడిస్తావా అని చెప్పి ఆ కోపంతో ఆంజనేయ స్వామి వారి మీదకి వచ్చిందని, ఆ చేతిలో ఒక వంకరగా ఉండేటువంటి యొక్క ఒక పెద్ద ఆయుధం, ఒక దండాన్ని పట్టుకొని వచ్చిందని ఆ కర్కటి. ఎదిరించేటప్పుడుగా వెంటనే ఆ చేతుల్లో ఉండేటువంటి యొక్క ఆయుధాన్ని లాక్కు దాంతోనే ఆ కర్కటి దాన్ని కొట్టేశారు. అది కింద పడిపోయింది, పోయింది, అంటే మాయమైపోయింది. అప్పుడు బ్రహ్మగారు చెప్పారట, బ్రహ్మోవాచ హరీశ్వర్. బ్రహ్మగారు వచ్చి చెప్పారు, ఏమని చెప్పారట, నాయనా నిన్నెవరైతే నీ నామాలతో స్మరణ చేస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములన్నీ కూడా కలుగుతాయి, ఏ భయము వాళ్ళకి ఉండదు అని చెప్పి ఒక ఆంజనేయ స్వామి వారి యొక్క నామములని బ్రహ్మగారు తెలియజేశారు. కర్కటికి అంటే విశూచి, అంటే మనకి ఇప్పుడు అమ్మవారు పోసింది అది ఇదే అనుకుంటారు కదా మామూలుగా. ఇలాంటి యొక్క భయంకరమైన వ్యాధులు కొన్ని ఉంటాయి, అలాంటి యొక్క వ్యాధులు ఏమీ కూడా రాకుండా ఉండాలంటే ఈ యొక్క 27 నామాని లోకే అతీవ పఠంతి, 27 నామాలు స్వామిగా. అవి ఎవరైతే చదువుతారో వాళ్ళకి సకల రోగములు నశించి సకల ఐశ్వర్యములు కలుగుతాయి అంటున్నారు. ఇదే సుందరం మంత్రం అని కూడా అంటున్నారు. అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రము, అంటే ఆయన యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో అవే మంత్రరూపకంగా పనిచేస్తాయి. అవి ఏమిటంటే హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల కపీద్ర పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకర ప్రభంజన సుత వీర సీతాశోక వినాశక అక్షహంత రామసక రామకార్య ధురంధర మహోషధిగిరేర్ హరి వానర ప్రాణనాయక వాగీశ తారకశ్చైవ మైనాకగిరిభంజన నిరంజన హితక్రోధ కదలీవన సంవృత ఊర్ధ్వరేత మహాసత్వ సర్వమంత్ర ప్రవర్తక మహాలింగ ప్రతిష్ఠాత బాష్పకు జగదాంబర శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణ. ఇవి మొత్తం 27. 27 సంఖ్యాకాని ఏతాని శ్రీ హనుమత 27 నామాలట. ఇవి తతో రావణ నీతాయ సీతాయ శత్రుదర్శన.
సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం తతో రావణ నీతాయ సీతాయ శత్రుఘర్షణ అంటే ఈ శ్లోకం మొదలుపెట్టి చివరిలో అభిషిక్తం అయోధ్యాయాం క్షిప్రం రక్షసి రాఘవ అంటే యుద్ధకాండ కూడా అయిపోయిన తరువాత అని ఏదైతే శ్లోకం ఉన్నదో అంతవరకు కూడా ఈ 28 నామాలు చెప్పారు. అంటే దీంట్లో కలిసి ఉంది ఈ శ్లోకాలు. అందువల్ల ఇది పఠించినట్లయితే అందరికీ కూడా దిగ్విజయం అవుతుంది అన్న. సరే, ఈ రాక్షస స్త్రీలని స్వామి వారు ఓడించారు. ఎడమ పాదం పెట్టారు మొట్టమొదలుగా. చక్రేద పాదము సంయంత శత్రువునాము. కేవలం ప్రవేశించడమే కాదు, అద్వారం గుండా కాలు కూడా కుడి కాలు పెట్టొద్దన్న, ఎడమ కాలే పెట్టి లోపలికి వెళ్ళాలి. కుడి కాలు ఎప్పుడు పెట్టాలి? గృహప్రవేశ సమయంలో, మిత్రుడి ఇంటికి వెళ్ళేటప్పుడు, మనకు కావలసినటువంటి వారు, మన శ్రేయస్సుని కోరేటువంటి వారు, మన మీద గౌరవం అభిమానం ఉన్నటువంటి వారు, అలాంటి వారి ఇళ్ళకి కానీ ఊళ్ళకి కానీ వెళ్ళినప్పుడు కుడికాలు పెట్టి వెళ్ళాలన్నారు. శత్రువు ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎడమకాలే పెట్టి వెళ్ళాలన్నారు. ఇప్పుడు రావణాసురుడు శత్రువు కదా, ఆంజనేయ స్వామికి శత్రువు కాకపోవచ్చు, రాముడికి శత్రువు అయినప్పుడు కూడా తన స్వామికి శత్రువు, ఆయన కూడా శత్రువేగా. స్వామివారు పంపిస్తేనే కదా రామాజ్ఞ ప్రకారం ఇక్కడికి వచ్చారు ఆంజనేయ స్వామి గారు. అందువల్ల శత్రువే. అందువల్ల శత్రువు కాబట్టి ఎడమ కాలే పెట్టి ప్రవేశించారన్న. లోపలికి వెళ్ళారు. చిన్న శరీరం చెప్పాను కదా, పుషరపుషగా మాత్రస్తున్నాను. పిల్లంతా రూపాన్ని పొందారు. ఆ చిన్న రూపంలో బయలుదేరి లోపలికి వెళ్ళారు. అదంతా నెమ్మదిగా చూస్తున్నారు. రాత్రిపోయి చేతులలో భయంకరమైన ఆయుధాలను పట్టుకుని శూలాలు, వెండివారాలు, గొడ్డళ్ళు, బాకులు, మడిసెలు, గదలు ఇవన్నీ కూడా పట్టుకుని అటు ఇటు కూడా భయంకరమైన శరీరాలు కలిగినటువంటి వాడు నల్లని ఆకారంతో చూస్తేనే దడపుట్టేటువంటి వాడు. అటు ఇటు కూడా కొన్ని వేల మంది తిరుగుతూ ఉన్నారు. అందరినీ చూస్తున్నారు. వాడు మాట్లాడుకునేటువంటి యొక్క మాటలు కూడా వింటూ ఉన్నారు, నవ్వుతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, పెద్దగా అరుస్తున్నారు. అనేక రకాలుగా అక్కడ ఏవో నగరంలో అనేక మంది అనేక వ్యవహారాలు చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. నల్లగా ఉన్న భవనాలు, తెల్లగా ఉన్న భవనాలు, ఎర్రగా ఉన్న భవనాలు, విచిత్రంగా ఉండేటువంటి యొక్క భవనాలు, ఇంటి మీద ఇల్లు అంటే మేడలు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. పద్మాకారం గుర్తులు వేసి ఉన్నాయి కొన్ని ఇళ్ళ మీద, కొన్ని స్వస్తిక్ మార్కులు వేసి ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తూ, అంటే బ్రహ్మాండమైన పరిశీలన స్వామివారిని, మామూలు కాదు. ఎక్కడెక్కడ ఏమేమి ఉందని అంతా కూడా పరిశీలన చేస్తూ వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళందరితో కూడా ఆ లంకానగరం చాలా వైభవోపేతంగా ఉంది. ఇక నెమ్మదిగా పైకి ఎగిరారు. ఎందుకంటే ఈయన ఎవరు గమనించగల. ఎందుకు? వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా. ఆ రాక్షసులు తాడి చెట్టు కంటే ఇంకా పొడుగ్గా ఉంటారు. పెద్ద పెద్ద శరీరాలు, అంటే పర్వతాకారులు వాళ్ళంతా కూడా.
ఈయన పిల్లంత రూపాన్ని పొందాడు ఇతరు. వాళ్ళు అసలు ఎవరు గమనిస్తారు? మనం వెళ్తుంటాం అనుకోండి, పక్కన బజార్లో వెళ్తుంటాం, లేదా ఎక్కడి నుంచో మనం రోడ్డు మీద నడిచి వెళ్తుంటాం, పక్కన చిన్న చీమ పోతుంది అనుకోండి, మనం చూస్తాం. చీమని ఎవరు గమనించం కదా, చాలా చిన్నది పిపీలిక. అట్లాగే ఈయన వాళ్ళ ముందర ఒక చిన్న చీమలాగా కనపడతాడు, దాని పెద్దగా ఎవరు పట్టించుకోరు కదా. అందువల్లనే తెలివిగా ఆయన ఏం చేశారంటే ఎవరికి మనం కనపడకూడదు, మనం వచ్చినట్టుగా తెలియకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ చిన్న రూపాన్ని పొందారు. ఆయన బతకడానికి వీలుగా ఉంటుంది, అన్ని చోట్లకి వెళ్ళడానికి బాగుంటుంది, నన్ను ఎవరూ గమనించరు అనేటువంటి యొక్క మంచి సూక్ష్మమైనటువంటి యొక్క బుద్ధితో చక్కగా ఆలోచన చేశారు. భవనం గచ్చన్ నదర్శ భవనాత్మజ. ఒక్కొక్క భవనం మీదకి వెళ్ళారు, అదంతా చూచారు, కింద పైన కిటికీల్లోకి ఎక్కారు, అక్కడ చూచారు, ఇక్కడ చూచారు, మళ్ళా పైకి ఎక్కారు, ఆ భవనం నుంచి ఇంకో భవనం మీదకి దూకారు. మనం ఇప్పుడు కప్పులు ఉన్నాయి కదా, కప్పులు ఏం చేస్తాయి? ఆ చెట్టు మీద ఆ చెట్టు మీదకి ఈ చెట్టుకి కొమ్మలు పట్టుకొని వేలాడుతూ ఉంటాయి. అలాగే ఇలా నుంచి ఒక ఇంటి మీద ఇంకో ఇంటికి ఇంకోటి మీదకి ఆ కప్పులు ఆ కోతులన్నీ కూడా వెళ్తుంటాయి కదా. అదే స్వామివారు ఆ రకంగానే ఒక్కొక్క భవనం నుంచి ఇంకొక భవనం మీదకి పక్కకి వెళ్తున్నారు, ఉరుకుతూ వెళ్తున్నారు, చూస్తున్నారు. అనేక అందమైనటువంటి యొక్క రూపాలతో ఆ భవనాలన్నీ కట్టబడి ఉన్నాయి. కొన్ని భవనాల్లోంచి సంగీతాలు వినపడుతున్నాయిట. సంగీతం పాడేవాడు ఉన్నారు, సంగీత విద్వాంసులు, కచేరీలు చేయగలిగినటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా. రాక్షసులు మామూలుగా ఏదో పిచ్చి రాక్షసులు కాదు వాళ్ళందరూ. అందరూ అన్నీ వచ్చు, వాళ్ళకి వేదాలు వచ్చు, శాస్త్రాలు వచ్చు, అన్నీ తెలుసు వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. శుశ్రావ మధురం గీతం త్రిస్థాన స్వరభూషితం. మందిర మధ్య తారస్థాయి ఇట్లా సంగీతాలు పాడుతూ ఉన్నారు. ఇలాంటి సంగీతాలన్నీ కూడా వినపడుతున్నాయి, వింటున్నారు. వీళ్ళందరూ సంగీతాలు నాకు రాక్షసులు అంటే నేను మామూలు రాక్షసులు అనుకున్నాను, వీళ్ళు సంగీత విద్వాంసులు కూడా ఉన్నారే అని ఆశ్చర్యపోతున్నారు. ఒక సంగీతమే కాదండి, స్వాధ్యాయ నిరతాంశ్చైవ, వేదాధ్యయనం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వేదాలు వర్ణిస్తున్నారు వాళ్ళు. క్రమము ఘనపరుసులు బాగా చెబుతూ ఉన్నారు, అది కూడా విన్నారు. ఒక భవనంలో నుంచి ఇలాగా, ఒక భవనంలో నుంచి ఆ రకంగా ఆయనకి అవన్నీ కూడా వినపడుతున్నాయి. ఆ నాదాలు, ఆ భరులన్నీ కూడా వినపడుతున్నారు, అవన్నీ కూడా వింటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. మళ్ళా ఇంకా వేరే భవనాల్లోకి వెళ్ళారు. అక్కడ దీక్ష తీసుకొని జపాలు చేస్తున్న వాడు ఉన్నారు. అంటే గడ్డాలు బాగా కూర్చుకొని ధ్యానం చేస్తూ జపాలు చేస్తున్న వాడు ఉన్నారు. కొంతమంది గుండ్లు కొట్టించుకొని ఉన్నారు, గుండ్లు పెదలు పెట్టుకుని ఉన్నటువంటి వాడు కొన్ని ఉన్నారు. ఆవు చర్మాలు, లేడి చర్మాలు ధరించి నిష్ఠగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది చేతులు అంటే పిడికిల్లో దర్భలు పట్టుకొని అలాగా కరుణ ధ్యానం చేసుకొని మంత్రాలు జపం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. రాక్షసు దర్భముష్టి ప్రహరణ అగ్నిహోత్రం చేసేవాడు ఉన్నారు ఒక చోట. వీళ్ళందరినీ చూస్తూ ఉన్నారు. ఏమిటిరా మామూలు రాక్షసులు ఇవన్నీ చేయరు కదా, వీళ్ళేమిటి చాలా అద్భుతంగా. అందుకనే లంకానగరానికి ఎవరు రాకపోవడానికి కారణం అది. రావణాసురుడు గొప్ప తపస్యాలి కదా, ఇష్టాగరిష్ఠుడు రావణాసురుడు. కాబట్టి యథారాజా తథా ప్రజ అంటే అదే. రావణాసురుడు ఆ రకంగా ఉన్నాడు కాబట్టి లంకానగరంలో ఉండబడేటువంటి యొక్క ఆ ప్రజలు, ఆ రాక్షసులంతా కూడా ఆయన్ని అనుసరించి రావణాసురులాగానే వీళ్ళు కూడా ఆ జపతపాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది మనం తెలుసుకోవలసిన విషయం. అలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచారు. అయితే ఎంత వేదాధ్యయన పరులైనా, ఎంత జపాలు చేసినప్పుడు కూడా వాళ్ళకి దయ అనేది లేదు. దయా, సత్యం, శౌచం అంటే ఆచారం, ఇవన్నీ కూడా లేవు. అందువల్లనే
వాళ్ళు చివరికి సంహరింపబడ్డారు. అలాగే తాగుతారు, మాంసాలు తింటారు. అంటే ఏంటి? దానికి దీనికి దీనికి సంబంధం లేదు. జపాలు చేస్తారు, వేదాధ్యయనం చేస్తారు, సంగీతాలు పాడతారు, బాగా తాగుతుంటారు, మాంసాలు తింటారు, అన్ని చేస్తారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా చూచాడు. అలా చూసుకుంటూ వెళ్తున్నారు. ఎంత దూరం వెళ్ళినా ఎందుకు వెళ్తున్నాడు ఈయన? ఇదంతా అమ్మవారిని వెతుకుతున్నాడు. ఏమో ఎక్కడైనా దాచిపెట్టాడా? పాపం అసలు ఆయనకి లంకానగరం తెలియదు. మొట్టమొదటి మనం ఆలోచిస్తే ఈయన ఎక్కడ దాచిపెట్టాడో అది ఏది తెలియనిటువంటి వాడు ఒక వ్యక్తిని వెతికి చూచి రావటం అంటే అదేవరు మామూలు విషయం, అదేమన్నా తమాషాలు, అదేమన్నా కాదు కదా. ఎంత సూక్ష్మ బుద్ధి ఉండాలి, ఎంత గొప్ప ఆలోచనాపరుడై ఉండాలి, ఎంత జ్ఞానవంతుడై ఉండాలి. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామిలో ఉన్నాయి. కాబట్టి ఏమి పంపించాడు రామచంద్ర ప్రభు? ఎంతో లక్షల మంది వానరులు ఉన్నారు, అన్ని పంపించారు. దదర్శ భక్షమే గుల్మే రావణస్య చరాన్ బహూను. అన్ని చోట్లకి తిరిగారు. ఆ లంకానగరంలో ఒక పెద్ద బజారు ఉంది. అంటే ఆ లంకానగరానికి మధ్యప్రదేశం ఉన్నారు. అక్కడికి వెళ్ళారు. అది చాలామంది, అది ముఖ్యమైనటువంటి యొక్క చోటు. అక్కడ లక్షలాది మంది రాక్షసులు కాపలా కాస్తూ ఉన్నారు. చేతులలో ధనస్సులు పట్టుకొని ఉన్నారు, కత్తులు పట్టుకొని ఉన్నారు. అక్కడే శతఘ్ని అనేటువంటి యొక్క ఆయుధాలు చాలా ఉన్నాయి. పనిగలు పట్టుకొని ఉన్నారు. అలాగే వాళ్ళు కవచాలు తొడుక్కొని చాలా, ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ వెంటనే వాళ్ళని ముట్టడించడం కోసం చాలా రెడీగా ఉన్నారన్నమాట. అలర్ట్ అయి ఉంటారంటారు, చూసావా? అలా ఎప్పుడు అలర్ట్ అయి ఉంటారు. ఇప్పుడు కూడా అంటే వాళ్ళు ఏ రకంగా కూడా వేరే ఒక ఆలోచన చేయరు, అప్రమత్తులై ఉంటారంటారు కదా. అలా అప్రమత్తమై ఉన్నారు వాళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళని తప్పించుకొని వెళ్ళటం అనేది చాలా కష్టమైన విషయం. ఒకటి కాకపోతే ఒకడేదో చూస్తారు కదా. ఒకళ్ళిద్దరు కాదే, లక్షలాది మంది ఉన్నారు. అక్కడ ధ్వజాలు ఉన్నాయి, పతాకాలు ఉన్నాయి ఆ యొక్క భవనాల మీద. ఇలాంటి అవన్నీ కూడా చూస్తూ చాలా జాగ్రత్తగా బయలుదేరి వెళ్తున్నారు స్వామి గారు. ఇలా వెళ్తూ 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 ఆశ్చర్యపోతూ ఈ లంకానగరం యొక్క ఈ రక్షణకి చాలా ఆశ్చర్యపడుతూ ఒక్కొక్క గృహంలో ఎవరెవరు ఉన్నారో కూడా చూస్తున్నారు. కుంభకర్ణుడి యొక్క గృహానికి వెళ్ళారు, విభీషణుడి యొక్క గృహానికి వెళ్ళారు. అందరినీ చూస్తున్నారు. ఓహో, వీళ్ళు ఇక్కడ ఉన్నారా అని అలా అనుకుంటూ వెళ్తున్నారు. క్రమమాణ క్రమేణైవ హనుమాన్ మారుతాత్మజ. ఇలాగా ముఖ్యమైనటువంటి యొక్క ఆ రాక్షసులు ఎక్కడెక్కడైతే ఉంటున్నారో వాళ్ళ వాళ్ళ యొక్క భవనాల మీదికి ఎక్కి తొంగి చూస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ క్రమంగా అన్ని భవనాలు దాటి రాక్షసేంద్రుడు నివసించేటువంటి యొక్క భవనాల దగ్గరికి వెళ్ళారు. రాక్షసేంద్రుడు అంటే ఎవరు? రావణాసుడు. అక్కడికి వెళ్ళారన్నమాట. రావణస్యోపశాయున్యోదర్శహరి సత్తభకాగా శూలముద్గర హస్తాచ్చ శక్తి తోమరధారిణీ తాని ప్రజత్రాపి సమాకితాని మయేన సాక్షాదివ నిర్మితాని మహీతలే సర్వగుణోత్తరాణి.
రావణాసురుడికి సంబంధించినటువంటి వాళ్ళు, రావణాసురుడు, ఆయన యొక్క అనుయాయులు, బంధువర్గము అంతా కూడా ఉండేటువంటి యొక్క భవనాలన్నీ కూడా చూస్తూ అక్కడ దగ్గరలోనే అనేక రకాల మారణాయుధాలు ధరించినటువంటి వాళ్ళని చూస్తూ బయలుదేరి ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద ఒక విమానం కనిపించి పుష్పాహ్వయన్నామ విరాజమానం, పుష్పక విమానం అన్నమాట. దాన్ని చూచాడు. అది ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పడానికి వీలు. మహీకృత పర్వతరాజిపూర్ణ శైలాకృత వృక్షవితానపూర్ణ వృక్షాకృత పుష్పవితానపూర్ణ. ఎంత వర్ణనండి వాల్మీకి మహర్షి, అద్భుతం ఉంది. అక్కడ బొమ్మలు వేసున్నాయి పుష్పక విమానం మీద, చిత్రములు వేసున్నాయి. ఏమిటి అవి? ఒక పెద్ద భూమి, ఆ భూమి మీద పర్వతాలు, పర్వతాల మీద చెట్లు, ఆ చెట్లకి పూలు, ఆ పూలలో ఉండేటువంటి యొక్క కేసరాలు, మందార పూలలోనే పొడుగ్గా ఉంటుంది కేసరం. అది అవన్నీ కూడా చాలా సూక్ష్మంగా ఎంతో అందంగా అనేక రకాల డిజైన్లతోటి వేసి ఉన్నాయి. దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అబ్బా, ఇంత అద్భుతమైనటువంటి యొక్క చిత్రలేఖనం ఎవరు వేశారబ్బా. అలాగే ఇంకా పక్షులను కొన్ని వేశారు, వైడూర్యములతో చెక్కబడినటువంటి యొక్క పక్షులు. అవి పోతున్నట్టుగా అలా ఆకాశంలోకి పోతున్నట్లుగా వేశారు, అది చూచారు. అలాగే వెండితో తయారు చేయబడినటువంటి యొక్క విహంగాలు, అవి కూడా వెళ్తున్నట్టుగా అక్కడ బొమ్మలు వేశారు, అది చూచారు. అలాగే పాములు కూడా అక్కడ వేయబడి చాలా అందంగా వెనుకలు తిరిగి ఎంతో అద్భుతంగా బంగారంతో కాపడం చేయబడి ఉన్నాయి. మధ్య మధ్యలో వజ్రాలు కొనగబడి ఉన్నాయి. ఇలాంటి యొక్క ఆ చిత్రములను చూశారు. అలాగే గుర్రాలు చాలా వేగంగా వెళ్తున్నట్లుగా వాటిని కూడా చూశారు. అలాగే అమ్మవారు ఉన్నది అక్కడ, లక్ష్మీదేవి అమ్మవారు ఒక మధ్యలో చక్కగా బహువ దేవీచ కటా సుహస్త. అటువంటి కూడా ఏనుగులు ఉన్నాయి, అంటే గజలక్ష్మి అంటుంటారు కదా, అటు యొక్క ఏనుగు ఇటొక ఏనుగు ఉండి ఆ ఏనుగులు తొండాలతో పూలు పట్టుకుని ఉన్నాయి. మధ్యలో అమ్మవారు ఉన్నది. ఆ అమ్మవారు యొక్క రెండు చేతుల్లో కూడా పద్మాలు ఉన్నాయి. అలాంటి యొక్క ఆ అమ్మవారి యొక్క ఆ చిత్తరువుని, అంటే ఆ బొమ్మని చూచారు. ఇవన్నీ కూడా విమానం మీద వేసి ఉన్నాయన్నమాట. తవ ప్రమేయాపృతి ప్రతికార కృత్రిమము తవ తద ప్రమేయా ప్రతికార కృత్రిమము కృతం స్వయం సాత్వితి విశ్వకర్మణా. విశ్వకర్మ తయారు చేయబడినటువంటి యొక్క విమానం అన్ని విశ్వకర్మే. వెంకటనగరం ఆయనే రచించాడు, పుష్పక విమానం ఆయనే రచించాడు. అసలు ఈ పుష్పక విమానం కుబేరుడు, ఆయనకి యుద్ధం చేసి లాక్కొచ్చాడు రావణుడు. దివంగతం వాయుపథ ప్రతిష్ఠితము యరాజతాదిత్యపథస్య లక్ష్మవతు విమానం పుష్పకం దివ్యం ఆరులోక మహాకపిః. ఎంతో దివ్యంగా ఆ వాయుపథంలో నుంచి వెళ్తున్నదా అన్నట్లుగా ఉన్నదిట ఆ విమానం. అలాంటి తేజోవంతమైనటువంటి పుష్పక విమానాన్ని చూచి ఒకసారి అటు ఇటు అందరు తిరిగి చూచారు, ఆనందించారు. ఓ, ఈ పుష్పక విమానం ఏదో బాగున్నది, ఇది ఎక్కి చూద్దాం, దీంట్లో ఏమైనా మా అమ్మవారు ఏమన్నా ఉద్యోగం అని అనుకుని ఆ పుష్పక విమానాన్ని ఎక్కారు.
తస్య మధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం వపువజ్రచిత్రితం రతత్రజాంబూనదశాలచిత్రితం దదర్శ వీరగా పవనాత్మజకపిగీ. వాయునందనుడైనటువంటి యొక్క ఆ కపిశ్రేష్ఠుడు ఆంజనేయ స్వామి గారు చాలా అద్భుతంగా ప్రకాశించేటువంటి యొక్క విమానాన్ని చూచి దాని మీదకి ఎక్కారు. దాని కొలతలు చెప్పారు. ఆ విమానం అర్ధయోజన విస్తీర్ణం, ఆయతం అర్ధయోజనం వరకు ఉందిగా. యోజనం అంటే 8 మైళ్ళు అని చెప్పుకున్నాం. అంటే 4 మైళ్ళ దూరం వెడల్పుంది. అలాగే ఆయతము యోజనం హితం, పొడవు 1 యోజనం ఉంది, 8 మైళ్ళు. చాలా పెద్దది పుష్పవిమానం. దాంట్లో అనేక వేల భవనాలు ఉన్నాయి. దాంట్లోనే ఉన్న విమానంలో లోపల అంటే ఒక పెద్ద ఓడ ఉందనుకోండి. ఆ ఓడలో చాలా గదులు ఉంటాయి. ఒక్కొక్క గదిలో ఒక్కొక్కటి, కొంతమంది అక్కడే క్లబ్బులు ఉంటాయి, అక్కడే నాట్యాలు చేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, తాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు. హోటల్స్, ఈటల్స్, సినిమా హాళ్ళు అన్నీ కూడా పెద్ద ఓడలో ఉంటాయి. అదే రకంగా ఇక్కడ పుష్పక విమానంలో అనేక వందల భవనాలు ఉన్నాయి. ఈ భవనాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు అక్కడ. అందువల్ల ఆ పుష్పక విమానంలోకి వెళ్ళి ఆ భవనాలలో అన్ని చోట్ల కూడా ఆయన చూడటం ప్రారంభించారు ఆంజనేయ స్వామి గారు. సర్వతా పరిచక్రామ, అన్ని చోట్ల కూడా తిరిగారు. అక్కడ ఆ చుట్టూ కూడా పుష్పక విమానం పక్కన 4 దంతాలతో కూడిన ఏనుగులు, 3 దంతాలతో కూడినటువంటి యొక్క ఏనుగులు ఉన్నాయి. అది ఎక్కడా ఉండో ప్రపంచంలో. ఈ దగ్గర ఉన్నాయి రావణాసురుడు దగ్గర 4 దంతాల ఏనుగులు చూసామనుకున్నా. 3 దంతాలు ఏనుగుల్ని కూడా చూడలే. 2 దంతాలు అయితే ఉంటాయి ఏనుగులకి, ఎట్లా మనం చూసిన ఏనుగులు. అప్పట్లో రావణాసురుడు దగ్గర 4 దంతాలతో కూడిన ఏనుగులు ఉన్నాయి. అంటే ఆ ఏనుగులు కూడా పర్వతాకారంతో ఉంటాయి. చతుర్విషాణై దురదై త్రివిషాణై తథైవచ, అలాంటి యొక్క ఏనుగులతో కూడి ఉన్నది చుట్టూ కూడా. చూచారు ఆంజనేయ స్వామి. అన్ని చోట్లకి వెళ్తున్నారు, ప్రతి గదిలోకి వెళ్ళి చూస్తున్నారు. అక్కడ అనేక మంది రాక్షస స్త్రీలు ఉన్నారు. రావణాసురుడు యొక్క భార్యలు అక్కడ ఉన్నారు. ఆశ్చర్యపోతున్నారు స్వామివారు. ఏమిటిది? ఆహుతాభిశ్చ విక్రమ్య రాజకన్యాభిరావుతుంది. రావణాసురుడు దొంగిలించి తీసుకువచ్చినటువంటి యొక్క రాజకన్యలు ఉన్నారు, అక్కడే పడుకొని ఉన్నారు. కొంతమంది తింటున్నారు, కొంతమంది సంగీతాలు పాడుతున్నారు, కొంతమంది వీణలు వాయిస్తున్నారు, కొంతమంది మృదంగాలు వాయిస్తున్నారు, కొంతమంది ఓకా కచేరీలు చేస్తున్నారు, కొంతమంది బాగా తాగుతూ తుగులుతున్నారు. ఇలాగా అనేక మంది అనేక రకాలుగా ఆ పుష్పక విమానంలో ఉండేటువంటి యొక్క గదులలో ఉన్నారు. వాళ్ళు తినేటువంటి యొక్క కంచాలు ఉన్నాయే, గోమేధిక పుష్కరాగ మరకట మాణిక్యాలది చెక్కబడినటువంటి యొక్క బంగారంతో ఉండేటువంటి యొక్క కంచాలు. మంచినీళ్లు తాగేవి బంగారపు జగ్గులు, వెండి పళ్ళె, బంగారపు పళ్ళె. ఆ టేబుల్స్ కూడా బంగారంవే, మణులతో రత్నాలతో చెక్కబడినటువంటి. ఇదంతా కూడా చూస్తున్నారు. బంగారం, వెండి, మణులు, మాణిక్యాలు అవి తప్ప అక్కడ ఏం కనపడట్లా.
ఈయన ఎప్పుడూ చూడలే. ఆశ్చర్యపోతున్నారు స్వామివారు. ఏమిటి అసలు ఇది నిజంగానే లంకానగరానికే వచ్చారా లేకపోతే ఇంకో లోకానికి ఏమైనా వచ్చారా అని ఆయనకు అనుమానం కలిగింది. రావణాసురుడు యొక్క లంకానం ఇలా ఉంటుందా? ఇంత గొప్ప ఐశ్వర్యమా? యాహి వైష్ణవనే లక్ష్మి యాచేంద్రియ హరివాహని, స్వర్గలోకంలో చాలా గొప్పగా ఉంటుందని విన్నా. స్వర్గలోకంలాగా ఉంటుంది. కుబేరుడు ధనాధ్యక్షుడు, డబ్బు కొదవలేదు కదా కుబేరుడికి. వెంకటేశ్వర స్వామి గారి అప్పు తీసుకున్నారు కుబేరుడి దగ్గర. మరి కుబేరుడు అలాంటి వాడు. ఆ కుబేరుడు పరమేశ్వరుడు యొక్క కంట్రోల్లో ఉంటాడు. ఆయన చీఫ్, ఆయన పరమేశ్వరుడు. ఆయన ఏం చెబుతారు చేస్తాడు కుబేరుడు. ఆ కుబేరుడు యొక్క నగరమాయి అన్నట్టుగా ఉంది. ఏమిటిరా బాబు అని ఈ రకంగా ఆలోచనలో సర్వా నిత్యమేవ అనపాయిని. అనపాయిని అంటే ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేటువంటి యొక్క లక్ష్మి. మహావిష్ణువుని ఎప్పుడు కూడా ఆయన యొక్క వక్షస్థలంలో ఆయన దగ్గరే ఉంటుంది అమ్మవారు. దానికి అనపాయిని అంటారు. ఆయన దగ్గర నుంచి మరి ఎక్కడికి వెళ్ళదు. అలాగా ఇక్కడ రావణాసురుడు యొక్క ఈ లంకానగరంలో లక్ష్మి ఇక్కడే స్థిరంగా ఉన్నది, ఇంకెక్కడికి పోకుండా అని ఆయన ఆలోచన చేశారు అంజనీశ్వరి. తర్వాత ఇంకా ముందుకెళ్ళారు. ఒక పెద్ద తివాచి పరచబడింది, దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ల వరకు అనుకుందాం. అది ఎలా ఉన్నది? చాలా అందంగా ఉన్నది. చిత్ర విచిత్రమైనటువంటి యొక్క రంగులతో ఉన్నది. ముత్యాలు, పగడాలు, స్ఫటికాలు అన్నీ కూడా బాగా సన్నగా ఉండే గుచ్చి చాలా మెత్తగా అవి గుచ్చుకోకుండా ఉండే విధంగా పైనుంచి మళ్ళా బంగారపు కాపడం చేసి ఇలాంటి యొక్క పెద్ద తివాచీలాగా పరచబడి ఉంది. ఆ తివాచీ మీద అనేక వేల మంది స్త్రీలంతా పడుకొని ఉన్నారు. రాక్షస స్త్రీలు ఉన్నారు, దేవ స్త్రీలు ఉన్నారు, గంధర్వ స్త్రీలు ఉన్నారు, కిన్నర స్త్రీలు ఉన్నారు, కింపురుష స్త్రీలు ఉన్నారు. వారందరినీ కూడా ఈయన లాక్కొచ్చాడు రావణాసుడు. కొంతమంది ఇన్ని ప్రేమించి వచ్చినవాడు, కొంతమంది బలవంతంగా తీసుకువచ్చారు రావణాసుడు వాడు. ఇలాంటి వీరందరూ ఇక్కడ పడుకోరు ఉన్నారు. వీరందరినీ చూస్తూ వెళ్తూ ఉన్నాడు ఆంజనేయ స్వామి గారు. ఒకరున్నట్టుగా ఒకరు లేరు. కొంతమంది ఆ గాఢంగా నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే ఆ యొక్క గాలికి ఆ వస్త్రాలను కూడా అటు ఇటు తొలగిపోయినాయి. ఇష్టం వచ్చినట్టు పడుకుని నిద్రపోయినప్పుడు ఏం తెలియదు కదా. వారందరినీ చూస్తూ జాగ్రత్తగా వెళ్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? అమ్మవారు ఏమైనా ఉందేమో ఇక్కడ. అలా చూస్తూ వెళ్తున్నారు. రాక్షసానాంచయ కల్యా తస్య కాపవచల్గతాగా. రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసుల యొక్క స్త్రీలు వారంతా కూడా ఆయనకు వశువై వచ్చినటువంటి వారు మద్యం తాగి పడుకొని ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తూ ముందుకి వెళ్తూ ఉన్నారు. అయితే ఇలా చూస్తూ ఉంటే ఆయన ఒక తప్పులో ఒక ఆలోచన వచ్చింది. చూడండి, అంటే వెతుకుతూ ఉన్నప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు ఆయన. అదే వీళ్ళందరినీ ఇలా చూశాను నేను రాత్రి పూట. వస్త్రాలు లేకుండా కొంతమంది పడుకోని ఉన్నారు. వీళ్ళందరినీ చూశాను. ఇది తప్పు కదా నేను చేసింది ఆలోచన. అలా పడుకుని ఉండేటువంటి యొక్క వస్త్రాలు తొలగి ఉన్నటువంటి యొక్క స్త్రీలను చూడకూడదు కదా. పైగా నేను బ్రహ్మచారిని, నాకేమైనా దోషం వచ్చిందా, పాపం చేశానా, ఆలోచన చేయకుండా ఇలాంటి పని చేశాను, అదే ఎంత పని అయిపోయింది అని ఇలాగా కొంత వాళ్ళ ధర్మాన్ని ఆలోచించాను.
చేసి కాసేపు ఆలోచించేటప్పుడు మళ్ళా ఇంకొక ఆలోచన వచ్చింది ఆయన. నిజమే, దోషం చేశానని అనుకుంటున్నాను, కానీ నా యొక్క మనస్సు అసలు వేరే ఆలోచన లేదు, వేరే ఉద్దేశం నాకు లేదు కదా. వాళ్ళని చూడాలని కాదు కదా నేను వెళ్ళింది దేనికి? మా రామచంద్ర ప్రభువు వారి యొక్క ఇల్లాలు సీతా మహాసాధ్యులు అక్కడ ఏమైనా ఉందేమో, రావణాసుడు ఇక్కడ ఏమైనా తీసుకొచ్చి పెట్టాడేమో, వీళ్ళలో ఏమైనా పడుకుని ఉందేమో అని చెప్పేసి అనుకుని కదా నేను వెళ్ళి చూస్తున్నాను. నా దృష్టి అంతా ఎక్కడుంది? నా ఆలోచన మనస్సు అమ్మవారి మీద, కానీ వీళ్ళ మీద నా లేదు. అలాంటప్పుడు నాకు దోషం ఎలా వస్తుంది? నాకు పాపం రాదు. పరదారావదోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం, ఇది ధర్మలోపం అవుతుంది కదా అని అనుకొని మళ్ళా ఈ రకంగా భావించారు. ఇలా అనుకొని సర్ది చెప్పుకున్నారు. ఈ రకంగా మళ్ళా తను తప్పు చేయలేదు, అధర్మం చేయలేదు అని మళ్ళా ఒకసారి ఆలోచన చేసుకుని అలాగే ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి ఇలా అనుకుంటూ ఉన్నారట, ఆహా వీళ్ళెంత గొప్పవాళ్ళు. ఆ చూచినటువంటి యొక్క రాక్షస స్త్రీల్లో అనాకారి స్త్రీ ఒక్కటి లేదు. నా హీల రూప నా చాకులీనా, మంచి గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళే ఉన్నారు. సరైనటువంటి యొక్క రూపం లేని వాళ్ళ వల్లే, అంతాంతమైన వాళ్ళే. మా అమ్మవారు కూడా మా స్వామివారితో ఇలా ఉంటే ఎంత బాగుండేది అని అనిపించింది దానికి. నివిదృషి రాఘవ ధర్మపత్ని హిమాయథ రాక్షసరాజ భార్య. రాక్షసరాజైన రావణాసురుడి యొక్క భార్య ఎలాగైతే సుఖంగా హాయిగా బంగారు పల్లెరాల్లో భోజనం చేస్తూ పుష్టాన్నాలు తింటూ హాయిగా సోయలేకుండా నిద్రపోతున్నారు సుఖంగా, మా అమ్మవారు కూడా మా స్వామివారితో ఇలా ఉంటే ఎంత బాగుండేది. ఎంత కష్టం వచ్చింది మా అమ్మవారికి, మా స్వామికి ఎంత కష్టం వచ్చింది అని చెప్పేసి అనుకున్నారు. అంతే తప్ప ఆయన పోవడంలో ఉద్దేశం కాదక్క. ఇలాంటి యొక్క సందర్భంలో ఇలా ఆలోచన చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళారు. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నశోభితం అవేక్షమార్గో హనుమాన్ తదర్శ శయనాసనం తస్య చ ఏతతవే దేశే సో అగ్ర్యమాలా విభూషితం దదర్శ పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం బాలం యజన హస్తాభిః విద్యమానం సమంతతథా. ఇంకా ముందుకి వెళ్ళేటప్పటికే అక్కడ స్ఫటికాలతో రత్నాలతో తాపడం చేయబడినటువంటి ఎంతో అద్భుతంగా తేజస్సుతో ప్రకాశించేటువంటి ఒక పెద్ద మంచాన్ని చూశారు. ఆశ్చర్యపోయిన అక్కడ ఒక చోట చంద్రుల్లాగా తేజస్సుతో ప్రకాశించేటువంటి తెల్లనైనటువంటి యొక్క ఒక ఛత్రాన్ని చూశారంటే గొడుగు. అది ఇట్లా ఎత్తుగా పట్టబడి ఉంది. అక్కడ కొంతమంది అక్కడ వింజామరలు వీస్తూ ఉన్నారు. వింజామరలు అంటే అదే రావణాసురుడు పడుకునేటువంటి యొక్క చోటు. అక్కడికి వేరే వాళ్ళు ఎవరు వచ్చారయ్యా రహస్యమైనటువంటి యొక్క గదిలోకి అని అంటే అప్పుడే
ఈ విషములు అమర్చి ఉన్నాయన్నమాట. అంటే బొమ్మలు, ఆ బొమ్మలే వీస్తున్నాయన్నమాట రావణాసురుడికి అని చెప్పారు. గుమ 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 మంచి సెంటు అత్తర్ల వాసనలు వస్తున్నాయి. సుగంధాల యొక్క వాసనలు ముక్కు పుటాలని అదరగొడుతున్నాయి. ఆ లోపలికి వెళ్ళారు. ధూప, బ్రహ్మాండమైన ధూప, బాగా వాసనలు పీలుస్తూ వెళ్తున్నారు స్వామివారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారు. అక్కడ ఒక ఆయన పడుకుని ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? జీమూత సంకాశం, ఆకాశంలో నల్లని మేఘము, పెద్ద మేఘం ఎలా అయితే ఉంటుందో ఆ మేఘం లాంటి రంగుతో కనబడుతూ ఉన్నాడు రావణాసురుడు. చెవులకు కుండలాలు పెట్టుకున్నాడు. జిక్ 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 జిక్కుమని ప్రకాశిస్తున్నాయి రత్న కుండలాలు. అలాగే కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పొడవైనటువంటి యొక్క బాహు, పెద్ద తాడి చెట్టు మొద్దుల్లాగా ఉన్నాయి ఆ బాహువులు. అంతలావు బాహువులు అన్నమాట. ఇక్కడి నుంచి అంత పొడుగు ఉంటాయి ఆ బాహువులు. అది మామూలు బాహువులు కాదు కదా, రావణాసురుడు యొక్క బాహువులు కదా. తెల్లని వస్త్రం కట్టుకున్నాడంటే వెండితో మెరిసిపోతున్నది ఆ అంచులు ఇంచులు అంతా కూడా. అలాగే శరీరం అంతా కూడా ఎర్రచందనం పూసుకొని ఉన్నాయి. గొగ 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 గొగలాడిపోతూ ఉన్నాయి. మామూలు చందనము పూసుకున్నాడు, ఎర్రచందనం పూసుకున్నాయి. అనేక రకాల ఆభరణాలు వేసుకొని ఉన్నాయి. ఇలాంటి వాడు రావణాసురుడు. ఆ రావణాసురుడు చూశాడు. మురగబెట్టి నిద్రపోతున్నాడు. ఏనుగు ఏ రకంగా అయితే అలాగా గురుమని నిద్రపోతూ ఉంటుందో, నిశ్వసిస్తుందో, విశ్వాసాలు వీస్తున్నప్పుడు ఎలాంటి పెద్ద శబ్దాలు వస్తాయో ఆ రకంగా ఆయన నిద్రపోతుంటే విశ్వాసాలన్నీ పైకి వస్తున్నాయి. అలాంటి యొక్క రావణాసురుని చూచాడు. ఇంకా ఆయన యొక్క బాహువులు ఉన్నాయి. ఎలా ఉన్నాయిట? ఒకసారి స్వర్గలోకంలోకి వెళ్ళి ఇంద్రుడితో యుద్ధం చేస్తే ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి యొక్క ఐరావతం అనేటువంటి యొక్క ఏనుగు వచ్చి తన యొక్క ఆ దంతాలతో పొడిచిందిట రావణాసురుడు. పొడిస్తే దెబ్బ తాకింది, అంటే గుచ్చుకుపోయినాయి, పెద్ద వ్రణమైంది, దెబ్బ తాకింది. ఆ దెబ్బ మానిపోతే ఆ మానిపోయినటువంటి యొక్క మచ్చ కనపడుతుంది రావణాసురుడు యొక్క బాహువులకి. ఎంత వర్ణించారు వాల్మీకి వారిని చూడండి. మనకి బొమ్మలు వేస్తుంటారు, పటాలు గిటాలు, దేవుడు ఫోటోలు కానీ ఇంకెవరు ఫోటోలు కానీ. పురాణం లేకుండా ఏ బొమ్మలు ఎవరు వేయలేరు. పురాణాలలోనే మనకి ఏ దేవతామూర్తి ఎలా ఉంటుంది, రంగు ఏమిటి, వారు కట్టుకున్న ఆయుధాలు ఏమిటి, కిరీటాలు ఏమిటి, కట్టుకున్న వస్త్రాలు ఏమిటి, ఇవన్నీ కూడా శ్లోకాలలో వర్ణించి ఉండటం వల్ల పండితులు దాన్ని జాగ్రత్తగా ఆలోచించి చెప్పడం వల్ల వీళ్ళందరికీ అది ఆధారమైంది. అలాగే బొమ్మలు రావణాసురుడు మనం చూసాం, రాముల గారిని మనం చూసామా, కానీ రాముడు ఫోటో వేస్తున్నారు. ఎలా వేస్తున్నాడు? ఇక్కడ వర్ణించినటువంటి యొక్క వర్ణనల కారణంగానే. అందువలనే పురాణాలలో చెప్పని విషయాలు లేవు, ప్రతి విషయం కూడా వర్ణించారు. వర్ణించడం వల్లనే ప్రతి విషయం కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇవి మత్సరంగా ఉన్నాయి. రావణాసుడు అంటే తను చాలా గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. మనం మామూలుగా అంటుంటాం, చూడండి వారి కబడ్డీ ఆడాడు, ఎన్ని దెబ్బలు తగిలాయో, చాలా ఛాంపియన్ అయ్యాడు అంటుంటాం. ఆ దెబ్బలే మనకు తెలుస్తుంటే వాడు ఎంత గొప్పవాడు లేదు. అలా ప్రతి ఆటల్లో ఉండబడేటువంటి యొక్క కొన్ని గుర్తులు మనకి కనపడుతూ ఉంటాయి. ధనుర్ విద్యావంతుడు బాగా ధనుస్సులో ఆరితేరిన వాడని చెప్పడానికి వాడి యొక్క ఈ వడ్రవేల దగ్గర బాగా కాయలు కాసి ఉంటుంది. చాలా గొప్ప విద్యావంతులు. ఇట్లాంటి గుర్తులు చాలా ఉంటాయి. అలాగా ఆ యొక్క
ఆ ఐరావతం అనేటువంటి యొక్క ఏనుగు పొడిస్తే దంతాలతోటి అవి మచ్చలుగా ఉన్నటువంటి వాడు అన్నారు. ఇలాంటి రావణాసురుడు అంటే రావణాసురుడు ఏదో గొప్పతనాన్ని చెప్పడం కోసం వర్ణన చేశారు వాల్మీకి మహర్షి. మృష్టాన్నాలు భోజనం చేస్తే వాడు తినేటువంటి యొక్క ఆ స్వీట్లు హాట్లు ఆ కూరల యొక్క ఆ యొక్క మధురమైనటువంటి యొక్క ఏ వాసనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసంలోంచి బయటకు వస్తున్నాయి. అదంతా కూడా వ్యాపించి అదంతా కూడా చూసి రావణ స్వామి గారు ఆశ్చర్యపోతున్నారు. మాషరాశి ప్రతీకాశం విశ్వసంతం భుజంగవతు గోడ దాసులాగా బుసలు కొడుతూ కొన్ని అంటే ఆయన బురగ పెడుతున్నాడు. అలాగా ఉచ్ఛ్వాస నిశ్వాసము గుర్రు పెడుతూ ఉంటే మహా సర్పము అక్కడ ఏమైనా ఉందా బుసలు కొడుతున్నదా అన్నట్లుగా ఉంది. ఇంకెలా ఉన్నాయట మాషరాశి ప్రతీకాశం. మాషములంటే మినుగులు. మినుగులన్నీ తీసుకొచ్చి ఒక పెద్ద కుప్ప పోస్తే నల్లగా ఎలాగా దూరం నుంచి చూస్తే అంటే నల్లగా ఉంటుందో ఆ మినుగుల కుప్ప అలాగా రావణాసురుడు ఉన్నాడు అంటే అంత నల్లటి ఆకారం నల్లగా ఉన్నా రావణాసురుడు కూడా చాలా సౌందర్యవంతుడు, అందంగా ఉంటాడు. ఇలాంటి రావణాసురుని ముందుకు వెళ్ళాడు. చూసి కొంచెం ఈ రావణాసురుడు గురక పెడుతుంటే ఆ కొన్ని భాగాల దగ్గరికి వెళ్ళాడు. అట్లా నుంచి అట్లా వెళ్ళాల్సి వచ్చింది. ఆ గదిలో కొంచెం కంగారు పడ్డాడు. అంటే ఆ రావణాసురుడు యొక్క భయంకరమైన రూపాన్ని చూసి వాడు కాస్త వెనక్కి తిరిగాడు అన్నమాట. అలా వెళ్ళి చూస్తూ కొంచెం పక్కకు వెళ్ళేటప్పటికే అక్కడ ఒక స్త్రీ పడుకొని ఉన్నది. ఆయన కొంచెం పక్క రూప సంపన్నామపరాంసకపిస్త్రియము గౌరీం కనకవర్ణాభాం ఇష్టాం అంతఃపురీశ్వరీం కపిర్మండోదతిం తత్ర శయానౌ చారురూపిణీ తతం దృష్ట్వా మహాపాతుభూః భూషితాం తర్కయామాస సీతేతి ఉపయౌవన సంపదాగా. ఇప్పటిదాకా పుష్ప ప్రమాణంలో ఎంతో మంది స్త్రీలను చూస్తూ వెళ్తున్నాడు. ఏదో మామూలుగా అందమైన వాళ్ళే వాడు కూడా. కానీ ఈయనకి పెద్దగా వేరే వాళ్ళు ఎవరో రావణాసురుడు తెచ్చుకునేటువంటి వాళ్ళని అనుకున్నారు తప్ప ఇంకో రకమైన ఆలోచన ఆయనకి రాలే. చూస్తూ పోయినాడు ముందుకి. ఇక్కడ ఉండేటువంటి యొక్క స్త్రీని చూసి మాత్రం కొంచెం ఆశ్చర్యపోయినాడు. రావణాసురుడు పక్కన పడుకోండి కదా, ఎవరాలే మండోదరి, రావణాసురుడు యొక్క భార్య పట్టపునాడు. గౌరవర్ణంతో ఉన్నది అంటే పసుపు వర్ణం అంటే గోల్డ్ కలర్ అన్నమాట. చాలా సౌందర్యంగా ఉన్నది. ఆ అందం చెప్పడానికి వీలు. అలాంటి అందంతో ప్రకాశిస్తూ అనేక ఆభరణాలన్నీ కూడా ఆ మెడలో ఉన్నాయి. ఒళ్ళంతా ఉన్నాయి. చేతులకి, కంఠంలో, ముక్కుకి, అన్నిట్లలో ఆభరణాలు ఉన్నాయి. ఆ శరీరం అంతా చాలా సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉండేటప్పటికే ఆయనకి ఏమనిపించిందంటే ఈయనే సీతమ్మ వారు. తర్కయామాస సీతేతి. ఎట్లా అనుకున్నాడయ్యా సీతమ్మ వారిని? అక్కడ రావణాసురుడు పక్కన పడుకుని ఉంది కదా అంటే ఆ క్షణంలో ఆయన అనుకున్నాడు, ఆ అందాన్ని చూసి అనుకున్నాడు. ఆవిడ కూడా బతికిపోతే మనోలేదు. ఎందుకు అనుకున్నాడంటే రూపయౌవన సంపద. ఉత్తమ జాతి స్త్రీలకు ఉండవలసినటువంటి యొక్క అవయవాలు ఆమెకు ఉన్నాయి. ఉత్తమ జాతి స్త్రీలకు ఉండేటువంటి యొక్క లక్షణాలు కలిగి ఉన్నది.
రూపాన్ని ఆమె యొక్క యవ్వనంతో ఉన్నది బాగా. ఆ యవ్వన సంపదని ఆ సౌందర్యాన్ని చూచి ఎంతో ఆనందాన్ని పొందాడట. ఇంతకుముందు మా అమ్మవారు దొరికింది, నేను వచ్చిన పని అయిపోయింది అని అనుకున్నాడు. అనుకుని ఆ ఆనందాన్ని ఆయన గొంతులు వేశాడు. ఇంకేదో మా అమ్మవారు దొరికిందని ఏమిటంటే నన్ను కూతురు ఏం చేస్తాయంటే ఆనందం వచ్చినప్పుడు ఆ తోకని ముద్దు పెట్టుకుంటాయి. అలాగా ఆంజనేయ స్వామి వారి యొక్క తోకని అవాంతం పైకి విని తోకని ముద్దు పెట్టుకున్నారు. ఎంతో ఎగిరారు, భక్తులు వేశారు. అక్కడ ఉండేటువంటి యొక్క స్తంభాలు ఉన్నాయి కదా, ఆ స్తంభాలు పైకి ఎక్కారు. ఈ స్తంభానికి ఆ స్తంభానికి ఆ ఆనంద పారవశ్యంలో అలా చేశారు. అమ్మవారు దొరికింది ఇంకే ఉంది. దృష్టాశీతేతి దృష్టోహు, అమ్మవారిని నేను చూచాను అని మురిసిపోయినా. మురిసిపోయి ఆ ఆనందం ఎక్కువసేపు లేదు ఆయనకి. ఎంత ఒక 2 నిమిషాలు ఉందేమో. వెంటనే మళ్ళీ ఆలోచన వచ్చింది. ప్రతి క్షణం ఆలోచన చేస్తూ ఉంటారు. తనకి ఏది బుర్రకు వస్తే దాన్ని అలా చేస్తూ ఆలోచన లేకుండా అదే బుద్ధి. మహాబుద్ధిమంతుడు ధీమాన్ అని అన్నారు. యథాశక్తి సంపన్నుడు అనడానికి అందుకని ఆంజనేయ స్వామి గారు ఏ పని చేసినా కానీ ఒకవేళ తొందరపడి ఏదన్నా ఆవేశంలో ఆలోచించకుండా చేస్తే కూడా చేసిన తర్వాత వెంటనే ఇది నేను చేసింది కరెక్టా కాదా, మంచిగా చేశానా, ఇది న్యాయమేనా, ధర్మబద్ధంగా ఉందా, లేదా తప్పు చేశారా, తొందరపడ్డారా అని ఇన్ని ఆలోచిస్తారు. ఏ మానవుడైనా ఇలా ఆలోచిస్తారా? ప్రతి విషయంలో అడుగడుగునా ఇలా ఆలోచన చేయగలరా? అలా చేసినప్పుడే వాడు ప్రపంచంలో ఎలాంటి పనినైనా అద్భుతంగా సాధించగలడు, ఏ పనిలోనైనా విజయాన్ని పొందగలడు. అది మనం సుందరకాండలో ఆంజనేయ స్వామి వారి వల్ల తెలుసుకోవలసినటువంటి యొక్క విషయం. ఈ రకంగా మనకి అలా అనుకుని ఆలోచన చేస్తూ నేను తప్పు చేశానేమో, నిజంగా మా అమ్మవారు అయితే అసలు రావణాసురుడి దగ్గర పంపుకుంటారు పక్కన, నేనంత తప్పుగా ఆలోచించాను అని మళ్ళా కొంచెం సూక్ష్మబుద్ధితో ఆలోచించి మళ్ళా ఈమె వేరే ఆమె వెళ్తుంది, మా అమ్మవారు అయితే కాదు, నేను తప్పుగా ఆలోచించాను అని వెంటనే ఆ విమానం దిగి మళ్ళా అమ్మవారిని వెతకటము ప్రారంభించారు. జయ వీర హనుమానికి, హర నమ పార్వతీ పతయే, హర హర మహాదేవ. మిగతా విషయం మనము రేపటి యొక్క కథలో చెప్పుకుందాం. ఈమె ఎందుకు మండోదరిని చూసిన మరి సీతమ్మ వారిని అనుకున్నారు, దానికి ఏదో కారణం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారు అనవసరంగా అలా అనుకోరు. అనుకున్నప్పటికి కూడా పూర్వ విషయం ఏదో ఉంటుంది. మండోదరి ఎందుకు అలా ఉంది, ఎందుకు అంత అందంగా ఉంది, సీతమ్మ వారిని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? సీతమ్మ వారు ఉన్నట్టే ఉన్నది ఆమె కూడా, కానీ ఈమె ఎందుకు అలా ఉంది, ఆమె కేవలం పూర్వ చరిత్ర ఏమైనా ఉందా ఏమిటా అనే విషయం, దాని కొంత విషయం ఉన్నది. అది మనం రేపు మనం ఆ కథలో చెప్పుకుందాం. హర నమ పార్వతీ పతయే, హర హర మహాదేవ. కళ్యాణద్భుతాత్రాయ గామిదార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలముక్తయే పుంసాం మోహన రూపాయ పుంజశ్లోకాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య
పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః ఓం బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాస్తమస్తాస్తు భవంతు కాలే వర్షద్వర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं కోపరహితో బ్రాహ్మణస్తन्तు నిర్భయాः అపుత్రాः పుత్రిణస్తन्तు పుత్రిణస్తन्तు పుత్రిణः అసలా సదరాస్తन्तు జీవంతు శరదాం శతం. Thank you.